వెల్కమ్ టు సాక్షి టీవీ పాడ్కాస్ట్. ప్రపంచ యుద్ధం రాబోతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి మనసులో మెదులుతోంది. కారణం ఏంటంటే ఒక్కసారిగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జోక్యం చేసుకుని ఇరాన్ యొక్క న్యూక్లియర్ స్థావరాలని ఎప్పుడైతే నాశనం చేసే ప్రయత్నం చేసిందో, అకారణంగా ఎందుకు వీళ్ళు ఎంటర్ అయ్యారు? వీళ్ళ పాత్ర ఏమిటి? పెద్దన పాత్ర. రాబోయే రోజుల్లో మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అని మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇదే టైంలో ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అని చెప్పి ట్రంప్ ప్రకటించేశారు. కానీ ఈ రెండు దేశాలు కూడా వీటికి ఒప్పుకోలేదు. పైగా ఖతార్పై అంటే యుఎస్ మిలిటరీ బేస్పై ఇరాన్ ప్రయోగాలు చేసింది. అలాగే బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ వైపు పంపుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? ప్రపంచం ఎలా ఉండబోతోంది? మాట్లాడదాం. మనతో పాటు అందరికీ సుపరిచిత ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్, వెరీ డైనమిక్ మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, యుద్ధ పరిస్థితులు నిజంగానే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా అనే ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా కలుగుతోంది. మీరేమంటారు సార్? ఆ రకమైనటువంటి పరిస్థితులు, మూడో ప్రపంచ యుద్ధానికి అనుకూలించవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్నాయండి. ఒక పక్కన మనకి రష్యా అండ్ ఉక్రెయిన్, అవును, మరో పక్కన పాకిస్తాన్ అండ్ ఇండియా, అవును, మరో పక్క ఈ పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే మళ్ళీ చైనా అండ్ వియత్నాం, అవును, ఇవన్నీ కూడా చూస్తుంటే దేర్ ఆర్ మెనీ టెన్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా. కరెక్ట్. అయితే ఈచ్ కంట్రీ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ అదర్ కంట్రీ. అవును, స్నేహపూర్వకంగాను శత్రుపూర్వకంగాను అవును, కనెక్ట్ అయి ఉంది, రెండు రకాలుగాను. ఇందులో మనకి డైనమిక్స్ అనేటువంటివి చాలా వేగంగా మారుతున్నాయండి. అయితే గతంలో కూడా మనం చర్చించినట్టు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఉద్రిక్తతలు ఉన్నాయి. కానీ మూడో ప్రపంచ యుద్ధం రాదు అనేటువంటిది నా బలమైనటువంటి నమ్మకం.